ఏమండి మన తిరగమాతు రెడీ అయిందండి. వేడి వేడి రాగి ముద్ద చేసుకున్నాను. వేడి వేడి ఉలిసారు వేసుకొని చూడండి ఎంత యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ట్రై చేస్తారు కదా, సరే టేస్ట్ చూసి చెప్పేస్తారు మీకు, అప్పుడే మీకు నమ్మకం వస్తుంది. ముద్దని ఇలా తీసుకొని ఇలా పులుసులో పెట్టుకొని ఆహా వారే వా, సూపర్ డూపర్ అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈ వారం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న మన విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబర్ అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ అండి. ఇది కర్ణాటకలో చాలా స్పెషల్ అయిన ఒక కర్రీ అండి. దీని ఇక్కడ అలసందెకాలు హులి సారు అంటారు, అలసందెకాలు ఉరి సాంబార్ కూడా అంటారు. సో చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్దీగా ఉండే ఒక ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. వైట్ రైస్కి సంగటి ముద్దకి చాలా చాలా బాగుంటుందండి. సో ఈరోజు మీరు ఈ రెసిపీ చూసి నేర్చుకొని మీరు చేసేవాలి, సరేనా? ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులో దిగేస్తాం. ఇదిగో చూడండి, ఈరోజు చేసే అలసందెకాలు ఉలి సారుకి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను యాజ్ యూజువల్గా, ఎందుకంటే అప్పుడే మన కుకింగ్ ఈజీగా అవుతుంది. ఈరోజు నేను ఒక 250 గ్రామ్ అలసందలు తీసుకున్నాను. అలసందెకాలు హులి సారు అంటే అలసందలు ఉంటుంది కదండి, దాంట్లో చేసి ఒక కర్రీ అనమాట. చాలా హెల్దీ కూడా, ప్రోటీన్ రిచ్ అనమాట. సో ఎలా చేయాలో చూడండి. యాక్చువల్గా నేను ఒక 3 to 4 అవర్స్ నానపెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానపెట్టుకుని కూడా బాగుంటుంది. సో మినిమం 4 అవర్స్ నానపెట్టుకున్నాను. ఇప్పుడు మనము అలసందల్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఏమండి, నానపెట్టుకున్న అలసందల్ని బాగా వాష్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను ప్రెషర్ కుక్ చేయబోతున్నాను. ఎంత కావాలంత వాటర్ యాడ్ చేసుకుంటాము ప్రెషర్ కుక్ చేయడానికి. మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికన్నా డబుల్ వాటర్ తీసుకుంటాము. తీసుకొని దీన్ని మనము లో ఫ్లేమ్లో ఒక 2 to 3 విసిల్స్ వచ్చేదాకా కుక్ చేస్తాము. అలసందల్ని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 to 3 విసిల్స్ వచ్చేదాకా కుక్ చేస్తాము. అలసందలు బాగా కుక్ అవ్వాలి, పప్పు చెదరకూడదు, పప్పుగానే ఉండాలి కానీ సాఫ్ట్గా ఉడికిండాలి. ఏమండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఏమండి, ఆయిల్ హీట్ అయింది కదా, ఫస్ట్ మనము 1 ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి సన్న కట్ చేసుకున్నాను, దాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేయాలండి. ఏమండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే లోపు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాము. దీనికి మ్యాండేటరీ ఐటము పొటాటోస్ అండి. పొటాటోస్ బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను, కానీ నోట్ చేస్తారా, స్కిన్ ఉండాలి. స్కిన్ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. అలాగే 2 బ్రింజాలు కూడా తీసుకున్నాను, వంకాయలు 2 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ముక్కలు చేసుకుంటాము. ఇది చూడండి, పొటాటోస్ ఆల్రెడీ నేను బాగా వాష్ చేసుకున్నాను. ముక్కలు చేసి మనము దీన్ని ఇలా ఈ సైజులో ముక్కలు చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోకూడదు, మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని మనము దాన్ని పసుపు వాటర్లో యాడ్ చేసుకునేస్తాము. ఎందుకంటే స్కిన్తో వేస్తున్నాం కదండి, దానికి. అది కాకుండా మన పొటాటోస్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఏమండి, మన పొటాటోస్ అంతా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఉండాలి వంకాయలు, లేతగా ఫ్రెష్గా ఉండింది అనుకోండి కర్రీ సూపర్గా వస్తుంది. వంకాయలు కూడా మనము ఇలా కట్ చేసుకొని ఆ పసుపు వాటర్లో యాడ్ చేసుకుంటాము. ఏమండి, ఇదిగో చూడండి, మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు 1 టొమాటో, మన ప్రెషర్ కుక్ అవుతుంది పప్పు. ఇవి చూడండి, 1 టొమాటో నేను సన్నగా పీస్ కట్ చేసుకున్నాను. ఇది నాటు టొమాటోనే వేసుకోవాలి ఈ ఉల్లిసారికి. ఇది చూడండి, టొమాటోస్ కొద్దిగా మగ్గని మనము క్లోజ్ చేస్తాము, ఆయిల్లో బాగా మగ్గని అండి. నేనైతే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. మన పప్పు కూడా ప్రెషర్ కుక్ అవుతుంది. 3 in 1 ప్రాసెస్ అనమాట. ఏమండి, మన టొమాటో వేసిన తర్వాత ఒక 4-5 minutesగా నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో. చూడండి, బాగా స్మాష్ అయింది, టొమాటోస్ కుక్ అయింది అనమాట. ఇప్పుడు నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అందులో యాడ్ చేసుకుంటున్నాను.
వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. అప్పుడే చెప్పాను కదండి, పొటాటోస్ మీరు స్కిన్తోనే వేసుకోవాలి ఈ రెసిపీకి. వైట్ రైస్కి, సంగటికి చాలా చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇలా బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. ఇక చూడండి, నేను ఇప్పుడు ఉప్పు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఫుల్గా వేయలేదు, మళ్ళీ యాడ్ చేసుకుంటాము. సో పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి ఇలా బాగా కలిపేసి, వెజిటేబుల్స్ టొమాటోస్ అన్నీ బాగా కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసి బాగా మగ్గనిస్తాము. ఆయిల్లోనే అది బాగా మగ్గాలి. సో క్లోజ్ చేసి ఇది బాగా కుక్ అవని ఆయిల్లోనే బాగా మగ్గాలండి. ఇప్పుడు మనము ఈ అలసందే కాలు హుళిసారికి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేయండి ఏమేమి రుబ్బతాననేసి, సరేనా? ఇది చూడండి, మిక్సీ జార్కి నేను 1 టేబుల్ స్పూను కొబ్బరి తురుము, ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాను. ఒక టొమాటో, ఇది కూడా నాటు టొమాటోనే, అది కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 15 నంబర్స్ ఉంది, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ 1 నంబరు, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర చూడండి, ఇంత వేసుకోవాలండి, అప్పుడే మంచి గుమగుమలాడిపోతుంది మన ఈ ఉల్లిసారు. అది కాకుండా మనము ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను, బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి, ఇదైతే చాలా మ్యాండేటరీ అండి. ఇదైతే తెలుసా అండి, విజయ్ చేతి రుచులు చేసిన సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఉంది, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. విజయ్ చేతి రుచుల్లో సాంబార్ పౌడర్ రెసిపీ ఉంది, ఇంకా చూడని వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చూడండి, నేర్చుకొని చేసుకోనండి. ఇన్ కేస్ మీకు సాంబార్ పౌడర్ లేదనుకుంటే ఏం వరి చేసుకోకండి, మీరు 2 స్పూన్ కారం పొడి వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము దీన్ని ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకుంటాము, మన వెజిటేబుల్స్ అంతా కుక్ అయ్యే లోపల, సరేనా? ఏమండి, మన మసాలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను, చూడండి ఎంత బాగా ఫైన్ పేస్ట్గా అయిందో. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ ఎంత కుక్ అయిందో లేదో చూద్దాము. సూపర్ డూపర్గా ఉందండి, ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఈ రంగు చూస్తుంటే. ఆయిల్లోనే పొటాటోస్, వంకాయలు కూడా బాగా మగ్గినాయి, ఆల్మోస్ట్ ఒక 70-80% కుక్ అయినట్టుగా ఉంది. చూడండి, అంతలోపు మన పప్పు కూడా బాగా కూల్ డౌన్ అయింది. స్టవ్ ఆఫ్ చేసాం కదండి, ప్రెషర్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం దాన్ని తీయేస్తాము. వావ్, చూడండి పప్పు ఎంత బాగా కుక్ అయిందో చూడండి, చూపెడతాను చూడండి మీకు. పప్పు అయితే అలాగే ఉంది, రూపము చెదిరిపోలేదు, సాఫ్ట్గా అయిపోయింది చూడండి, ముట్టుకుంటే సాఫ్ట్ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఇలాగే ఇందులో యాడ్ చేసుకునేస్తాము వాటర్తో పాటు. చూడండి, ఫుల్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఇదిగో చూడండి, మనం పప్పు వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది, ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటాము, అప్పుడు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుందండి ఈ ఉల్లిసారు. చూడండి, థిక్గా ఉంది మసాలా. సో అలాగే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫుల్గా. చాలా యమ్మీగా ఉంటుందండి, నేను చెప్తున్నాను కదా, నమ్మండి, మీరు ట్రై చేయండి. కర్ణాటక స్పెషల్ ఇది, కర్ణాటకలో ప్రతి ఇంట్లో చేసుకునే ఒక ఉల్లిసారు. మనము ఈరోజు అలసందల్లో చేస్తున్నాము, 1/2 గ్రాములు కూడా చేయొచ్చు, ఉలవల్లో, మళ్ళీ ముడిచెనుగుల్లో చిన్న చిన్న ముడిచెనుగులు ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రొసీజర్సే. ఓకే, ఏమండి, మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కడిగి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో మన గుమగుమలాడే ఉల్లిసారు. ఒకసారి తిన్నగా కలిపేసి చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది, మనకి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, మసాలా పచ్చివాసన వెళ్ళిపోతే చాలు. సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే అప్పుడే కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసుకొని రుచి చూసుకొని మీరు సాల్ట్ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. సో కొద్దిగా ఉడికిన తర్వాత మనము ఫైనల్ టచ్ ఇవ్వాలి, అదేంటో మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? ఏమండి, మన అలసందే కాలు ఉల్లిసారు రెడీ అవుతుంది, గుమ్మలాడిపోతుందండి. నేను ఈ మాట చెప్తాను, చాలా మంది వ్యక్తం చేస్తూ అంటారు, ఎందుకు ఇలా చెప్తారు అనేసి. వచ్చేస్తుంది, ఏం చేయాలి చూడండి. నేను ఇప్పుడు స్టవ్ ఎందుకు ఆఫ్ చేశానంటే దీన్ని అక్కడ షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ తెరమా చేయాలండి, చాలా ఇంపార్టెంట్ అది. సో కేర్ఫుల్గా దీన్ని షిఫ్ట్ చేస్తాం, అక్కడికి షిఫ్ట్ చేసి
దీని ఆన్లోనే పెడతాము, ఎందుకంటే ఇంకా అది కొద్దిగా ఉడకాలి. ఓకే, లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. సో ఈ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయిలో నేను 1 స్పూన్ ఆయిల్, ఎక్కువ వద్దు, 1 స్పూన్ ఆయిల్. ఇది చూడండి, ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ అండి, చిన్నది సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎండుమిరపకాయలు 2 నంబర్స్, అలాగే కరివేపాకు ఒక రెమ్మ. ఇప్పుడు మనకు ఈ ఆనియన్స్ ఇవన్నీ రెడ్గా రోస్ట్ అవ్వాలి, అంతవరకు దీన్ని తిరగమార్చేస్తాము. ఏమండి, మన తిరగమాత రెడీ అయిందండి. గుమ్మలు వచ్చేసింది, ఎర్రగా అయిపోయింది ఆనియన్స్, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం దాన్ని షిఫ్ట్ చేస్తాము, సరేనా? ఇప్పుడు అది కూడా రెడీ అయింది కాబట్టి స్టవ్ దాన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ తిరగమాత అందులో యాడ్ చేసుకుంటున్నానండి. తిరగమాత యాడ్ చేసాం కదండి, ఇప్పుడు మనము క్లోజ్ చేస్తాము. ఒక 5 minutes రెస్ట్ చేస్తాము. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి. కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది, మరీ చెప్తున్నాను. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఇష్టమవుతుంది. ఇదిగో చూడండి, వేడి రాగి ముద్ద చేసుకున్నాను. ఈ రాగి ముద్దకి మనము ఇలా నెయ్యి వేసుకొని, వేడి ఉల్లిసారు వేసుకొని, చూడండి ఎంత యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా ఉంటుంది అన్నమాట ఈ కర్ణాటక స్పెషల్ రాగి ముద్దే ఉల్లిసారు. వేసుకొని తినాలండి, ఇంకేమి, చాలా యమ్మీగా ఉంటుంది. ఏమండి, వేడి రాగి ముద్దే, కర్ణాటక స్పెషల్ అలసంద కాలు ఉల్లిసారు, అలసందలు కర్రీ అన్నమాట. యమ్మీగా ఉంటుంది. ఇందులో పొటాటోస్, వంకాయ, పప్పు ఉంది, మసాలా కూడా కలిసి ఉంది. గుమ్మలాడిపోతుందండి. చాలా హెల్దీ లంచ్ రెసిపీ ఇది. ట్రై చేస్తారు కదా, సరే టేస్ట్ చూసి చెప్పేస్తారు మీకు, అప్పుడే మీకు నమ్మకం వస్తుంది. ముద్దని ఇలా తీసుకొని ఇలా పులుసులో పెట్టుకొని, ఆహా వారేవా, సూపర్ డూపర్ అండి. అబ్బాబ్బాబ్బా, ఎంత బాగుంది తెలిసిన అండి. ఇలా జారిపోతుందండి, పుల్లగా కమ్మగా. ఆహాహా, చాలా బాగుందండి. రియల్లీ అదిరిపోయిందండి, బ్రహ్మాండంగా ఉంది. పొటాటో తినాలన్నా, వంకాయ తినాలన్నా, పప్పు తినాలన్నా, సంగటి తినాలన్నా కన్ఫ్యూషన్గా ఉంది. నేను తినేదే కాదండి, ఈ రుచులు మీరు కూడా చూడాలి. ట్రై చేస్తే వచ్చేస్తుందండి, ఈజీ కదా. ఎంత ఫాస్ట్గా చేసుకున్నాను చూడండి. నేనే చేశానంటే మీరు ఎంత బాగా చేయొచ్చు. విజయ్ చేతి రుచి చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు కూడా ఎంజాయ్ చేస్తారండి. వీక్లీ టూ వీడియోసే, ఎక్కువ ఏం లేదు. కొంచెం నా కోసం టైం స్పెండ్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఎంత బాగుందంటే వైట్ రైస్ ఇంకెంత బాగుంటుందో, ఆవకాయ పెట్టుకొని తిన్నామనుకోండి, అద్దిరిపోతుందండి, అద్దిరిపోతుంది. సూపర్ డూపర్ అండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.